ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. అధ్యక్ష, ఈ టిట్కో హౌసెస్ ఫైల్ ముఖ్యమంత్రి గారు నాకు పంపించినప్పుడు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చైనా పడాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మీ అందరూ చెప్తున్నాను, నేను యాక్చువల్గా MSc 79 కంప్లీట్ చేశాను. నేను పుట్టి పెరిగింది పేద కుటుంబంలో ఒక పూరి గుడిసెలోనే. నేను ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా 1979లో పూరి గుడిసెలోనే. అందువల్ల పూరి గుడిసెలో ఉంటే ఇబ్బంది లేదు నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి మంచిళ్ళు కట్టాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని విషయమై అనేక దేశ విదేశాలు తిరగడం జరిగింది. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా. అక్కడ పేదవాళ్ళకి ఎలా ఉండాలి ఇళ్ళు అవన్నీ స్టడీ చేశాను. అవన్నీ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చి వివరించారు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇతర దేశాలు కూడా ఎలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి స్టడీ చేయమని చెప్పిన తర్వాత వారు వెంటనే యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేయడం. టెక్నాలజీ కూడా అనేక టెక్నాలజీని స్టడీ చేశాం. వీటన్నిటిలో కంటే కూడా షీర్వాల్ టెక్నాలజీ అయితే ఎంతో వేగవంతంగా హై క్వాలిటీగా కట్టొచ్చని షీర్వాల్ టెక్నాలజీతో డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2014-19లో ప్రధానమంత్రి గారు 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని యాక్చువల్గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి 1,50,000 ఇచ్చేట్టుగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు. అందువల్ల వారితో నేను ఎన్నోసార్లు కలవటం, డిస్కస్ చేయటం 7,01,480 ఇళ్ళు తీసుకొచ్చారండి. 7,01,480 ఇళ్ళు. దట్ ఈస్ ది హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం. దీంట్లో 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి. సైట్స్ ఆ రోజు 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి. 4,54,704 ఇళ్ళకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం. వెంటనే వాటిలన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయటం జరిగింది. 2019 మేకి 77,371 ఇళ్ళు కంప్లీట్ చేసాం. అంటే మన ప్రభుత్వం మారే రోజుకి 77,370 ఇళ్ళు. ఇందులో ఈ షీర్వాల్ టెక్నాలజీ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు కట్టాలంటే, తక్కువ సమయంలో కట్టాలంటే, స్ట్రాంగ్గా ఉండాలంటే బెస్ట్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీలో ఫౌండేషన్కి మనకు 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయినా ఈచ్ ఫ్లోర్కి 1 వీకే. ఫస్ట్ ఫ్లోర్ 1 వీక్, సెకండ్ ఫ్లోర్ 1 వీక్, అలా 4 ఫ్లోర్లు వేయటానికి 4 వారాలు చాలు. అందువల్ల ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు, ఒక కక్ష సాధింపుతో నిరుపేదలకి ఎందుకు ఇట్టాటి ఇళ్ళని ఉన్న ఇళ్లలో 2,38,340 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రం ఉంచారు. కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేసేట్టు అవి కూడా కంప్లీట్ చేయాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం 77,000 ఇళ్ళని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది 57,000 మాత్రమే. 57,000 ఇళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 1,10,000 ఇళ్ళు చేశారు. ఇప్పుడు ఆ సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు, డ్రైన్ లేదు, STP లేదని. 1,10,000 నామకే వాసి. అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో 75% కంప్లీట్ చేసి, 90% కంప్లీట్ చేసి, 85% కంప్లీట్ చేసిన ఆ 1,10,000 మాత్రం కంప్లీట్ చేశాడు. మిగతా అన్ని వదిలేశారు. ఈ విధంగా ఒక కక్ష సాధింపుతో, ఇది కేవలం కక్ష సాధింపు. ఎందుకంటే నిరుపేదలకి చక్కటి ఇళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇళ్ళు కట్టలేదండి. షీర్వాల్ టెక్నాలజీ ఎవరు చేయరా. మున్సిపల్ ఏరియాలో ఎక్కడైతే ఈ హౌసెస్ కట్టామో టిట్కో హౌసెస్
మున్సిపల్ ఏరియా లేక దానికి దగ్గరగా ఉండే మున్సిపాలిటీస్కి హ్యాండ్ ఓవర్ చేసాం అధ్యక్ష. వాళ్ళకి సిబ్బంది లేదన్నారు, ఆ సిబ్బందిని యాక్చువల్గా ప్రొవైడ్ చేస్తాం. స్లాబుల్లో లీక్ అవుతున్నాయన్నారు, అది వాస్తవమే. ఎందుకంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 ఫ్లోర్లు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేయాలి. అయితే వాళ్ళకి డబ్బులు లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. నేను అడిగితే మీరు డబ్బులు ఇవ్వండి చేస్తా అంటున్నారు. కాబట్టి దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చేటప్పుడు ఇల్లు కట్టడం కాదు, ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ జరగాలి, ప్రతి దగ్గర 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఎకనామిక్ యాక్టివిటీకి పెట్టబెట్టుంటే ప్రతి దగ్గర పెట్టాం అధ్యక్ష. ఎక్కడ ఇల్లు కట్టినా ఎకనామిక్ యాక్టివిటీ అంటే జనరల్గా ఇక్కడ చేరే వాళ్ళందరూ పేదలు, నిరుపేదలు, పొదుపులో ఉండేవాళ్ళు జనరల్గా వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీ చేసుకుంటారు. ఇస్తరాకులు కొట్టడం కానీ, లేదా మైనపత్తులు, బొమ్మలు, గుడ్డలు, ఇటువంటి దానికి అక్కడే యాక్చువల్గా ఇప్పుడు అడిగారు, వీవర్స్ అని అడిగారు. యాక్చువల్గా అక్కడే వాళ్ళకి యాక్చువల్గా యాక్టివిటీ ఉండేటట్టుగా ఒక కాంప్లెక్స్ కట్టి ఆ కాంప్లెక్స్లో యాక్చువల్గా ఏమని చెప్పారు. అయితే ఏ స్థలాలు అయితే మనం ఎత్తిపెట్టామో వాటి అన్నింటిలో 1 సెంట్ అని చెప్పి పూర్తిగా కంప్లీట్గా కట్టేశారు అధ్యక్ష. అయినప్పటికీ ఈ మధ్య మా మెఫా ఎండి గారితో మాట్లాడి ఆ యాక్టివిటీని స్టార్ట్ చేసేదానికి ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చాను. వాళ్ళు ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. బహుశా 2-3 నెలల్లో ఆ యాక్టివిటీ కూడా, అంటే ప్రతి దగ్గర కన్స్ట్రక్షన్ కట్టి అక్కడ ఉన్న మెఫా వాళ్ళకి, ఆ ఇళ్లలో ఉండే మెఫా వాళ్ళకి యాక్చువల్గా వాటిని ఆక్షన్ వేసి ఇచ్చేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దాన్ని కూడా చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కావలి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అక్కడ దాన్ని స్టడీ చేసి చేస్తాం. ఈ విధంగా అధ్యక్ష ఈ టిట్కో హౌసెస్ ఏదైతే ఆ రోజు బ్యాంకు లోన్స్ ఇమ్మీడియట్గా ఆపమంటున్నారు, ఆల్రెడీ బ్యాంక్స్కి ఒక లెటర్ రాస్తాం అధ్యక్ష. మొన్న ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చినాయో ఆ ఫ్లడ్స్ వచ్చిన డిజాస్టర్ జరిగిన ఏరియాలో లోన్స్ని 1 మంత్ పోస్ట్ పోన్ చేయమని ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ రాస్తున్నారు అధ్యక్ష. నెక్స్ట్ ముఖ్యమంత్రిగా అదే ఇల్లు కట్టకుండా ఇవ్వకుండా చేసి అదే వాడు యాక్చువల్గా ఇమీడియట్ గా ఇల్లు ఇవ్వకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయకుండా లోపల దిగలేదు కాబట్టి వాళ్ళందరూ లోన్స్ ఆపమంటున్నారు. ఇమీడియట్ గా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతామని నేను సభ్యులందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో ఈ యొక్క టిట్కోస్ని వీలైన తొందరలో బడ్జెట్లో యాక్చువల్గా మంత్రి గారు లేరు ఇక్కడ, యాక్చువల్గా ఫైనాన్స్ మంత్రి గారు బడ్జెట్లో వీటికి పెట్టడానికి డబ్బులు పెట్టలేదు. యాక్చువల్గా అడిగితే డబ్బులు లేవని చెప్పడం జరిగింది. అయితే అట్కో లోన్ కోసం, ఇతర బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం అధ్యక్ష. వీలైన తొందరలో దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ లోన్స్ యాక్చువల్గా ప్రభుత్వం తీసుకొని వీటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.